17వ భాగము యోహాను సువార్త. యోహాను గారు శిష్యులు యేసు గురించి యోహాను గారు మాట్లాడటం విని యోహాను గారి శిష్యులు ఆయనను వెంబడించారు. ఎవరిని? యేసు ప్రభుని వెంబడించారు. సరే, యేసు ప్రభుని ఎంతమంది వెంబడించారు చెప్పాలి? 2 కదా. వారి దగ్గరకు రండి. 5 నుండి నేను చదువుతున్నాను, చూడండి. 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. 37వ వచనం. అతడు చెప్పిన మాట 2 శిష్యులు విని యేసును వెంబడించారు. ఏం చేశారు? యేసుని వెంబడించారు. ఎవరు ఈ 2 శిష్యులు? ఎవరు 2 శిష్యులు అంటే, ఒక వ్యక్తి పేరు రాయబడి ఉంది. ఏమని చెప్పాలి? ఆంద్రేయ. చెప్పండి, ఆంద్రేయ చెప్పాలి. ఆంద్రేయ. ఈ రోజు మనం ఆంద్రేయ గారి గురించి మాట్లాడుకున్నాం. ఈయనకి నేను ఒక టైటిల్ పెట్టాను, సువార్త భారము కలిగిన శిష్యుడైన ఆంద్రేయ. సువార్త భారము కలిగిన శిష్యుడైన ఆంద్రేయ. దేవుడు ఈయన గురించి చాలా విషయాలు మాట్లాడారు. నేను ఈ వర్తమానం సిద్ధపడుతుండగానే చాలా విషయాలు బయటపడినాయి నాకు. కానీ ఈ ఆంద్రేయ గారి గురించి ఎందుకు అంత ప్రస్తావన బైబిల్లోనికి బయటకు రాలేదు. కానీ చాలా మంచి విషయాలు ఈ ఆంద్రేయ గారి గురించి రాయబడినాయి. ఏంటి? సువార్త భారము కలిగిన శిష్యుడైన ఆంద్రేయ. ఈయన యోహాను గారిని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి. యోహాను గారిని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి. యోహాను గారి యొక్క శిష్యుడు ఆంద్రేయ. యోహాను గారు చెప్పిన మాటలను బట్టి యేసుని వెంబడిస్తున్నారు. ఎవరి మాటైనా వినబడినప్పుడు ఆ మాటను బట్టి దేవుణ్ణి వెంబడించేలా చేయాలి. కానీ ఈనాటి రోజుల్లో దేవునికి ఫాలోవర్స్ లేరు, మనుషులకు ఫాలోవర్స్ వచ్చేసారు. ఈ యోహాను గారు చేసిన పని ఏంటంటే, నన్ను వెంబడించండి, మీరు నా శిష్యులు కదా అని చెప్పలేదు. నన్ను ఫాలో కండి, ఆయనతో వెళ్ళిపోతున్నారేంటి, ఈయన వెంబడిస్తున్నారేంటి అనలేదు. యోహాను గారు పదే మాట్లాడుతూ దేవునికి దగ్గర చేసేవాడు మనుషులు. ఈనాటి రోజుల్లో మనుషులకు ఫాలోవర్స్ ఎక్కువైపోయారు, మనుషులను వెంబడించేవారైపోయారు, దేవుణ్ణి వెంబడించేవారు తక్కువైపోయారు. ఆ రాజకీయ నాయకుడండి, నేను అతన్ని ఫాలో అవుతాను. మా కుల పెద్దండి, నేను ఫాలో అవుతాను. మా మేనేజర్ అండి, ఆయన నేను ఫాలో అవుతాను. మా అధికారండి, ఆయన ఫాలో అవుతాను. ఈయన మా సేవకుడండి, మా మినిస్ట్రీ అధినేత అండి, నేను ఆయన ఫాలో అవుతాను. మనుషులకు ఫాలోవర్స్ వచ్చేసారు, దేవునికి ఫాలోవర్స్ తక్కువైపోయారు. దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. మనుషులను వెంబడిస్తూ వెళితే మనిషికి దాసుడవుతాడు తప్ప దేవునికి దాసుడు ఎలా అవుతాడు? దేవుడు అంటాడు, ఎవరు 2 యజమానులకు దాసులుగా ఉండలేరు. ఎవరు 2 యజమానులకు దాసునిగా ఉండరు. ఒకరికే దాసులు ఉంటారు. ఒకరి దగ్గరే మెప్పు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరిని కవర్ చేయాలంటే కవర్ చేయాలి. యోహాను గారిని వెంబడించేవారు ఇప్పుడు యేసు దగ్గరకు వచ్చారు. యేసుని వెంబడిస్తున్నారు. యేసుని వెంబడించినటువంటి ఈ ఆంద్రేయ గారు, ఆయన గురించి, ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు చెబుతాను. ఆయన సువార్త భారం ఎంత గొప్పదో. మొదటిగా మనం చెప్పినట్టుగా ఈయన బాప్తిస్మం ఇచ్చే యోహానికి శిష్యుడిగా ఉన్నారు. ఒక వ్యక్తికి శిష్యుడిగా ఉన్నవారు నిజము తెలుసుకుని నిజమైన దేవునికి శిష్యులుగా మారిపోయారు.
ఒకప్పుడు మనమందరం కూడా ఎవరెవరినో నమ్మిన వారమే, ఎవరెవరినో ఫాలో అయిన వారమే, నిజము తెలుసుకుని ప్రభుని వెంబడించడం నేర్చుకున్నాం. ఈ ఆంధ్రేయ కూడా యోహాను గారు ఇస్తున్నటువంటి వర్తమానము కానీ, యోహాను గారు ఇస్తున్న బాప్తిస్మము కానీ, యోహాను గారు చేస్తున్న పరిచర్య చూసి ఈయనే ఏలియా, ఈయనే ప్రవక్త, ఈయనే మెస్సీయా అనుకుని ఆయన వెంబడించిన వారు ఆయనను వెంబడించడం మాని యేసుని వెంబడించడం ప్రారంభించాలి. మనము యేసు ప్రభుని మాత్రమే వెంబడించాలి. మనకు వెంబడించడానికి ఫాలోవర్స్ ఇంకెవరు ఉండరు. అభిమానించండి, గౌరవించండి, కానీ ఆరాధించకండి. నా మాట మీకు అర్థమైందండి? ఓ సేవకుడు అంటే మీకు ఇష్టమా? అభినందించండి, గౌరవించండి, వారి మాట దేవుని మాటగా తీసుకుని దేవుని ఆరాధించండి, మనుషుని ఆరాధించండి. ఈనాటి కాల వ్యవస్థ మనుషులను ఆరాధిస్తున్నారు. వారు గొప్ప సేవ చేశారు దేవుని కృప వల్ల, వారు గొప్ప పరిచర్య చేశారు దేవుని కృప వల్ల, అంతేకాని వారు దేవుళ్ళు కాదు కదా. సేవకులను దేవుళ్ళు చేసి వారి ఫోటోలను ఆరాధించే వారు చాలా మంది ఉన్నారు. మనుషులకు ఆరాధికులుగా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. మనుషులను ఆరాధించడం మానేద్దాం, మనుషులను గౌరవిద్దాం, మనుషులను ప్రేమిద్దాం, మనుషుల చెప్పిన మాటలను గౌరవించి అది దేవుని మాటగా తీసుకుని మనము సరైన మార్గంలో వెళుతూ మన దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేయండి. మనుషులకు ఆరాధికులుగా ఉండకూడదు. ఇక్కడ ఆంద్రేయ గారు మరొక సేవకుడు, ఇద్దరు శిష్యులు ఉన్నారట. ఆ యోహాను గారిని విడిచి దేవుణ్ణి వెంబడిస్తున్నారట. రెండవది 39వ వచనం చూడండి. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసెను. రెండవది ఈ ఆంద్రేయ గారిలో నాకు కనిపించిన విషయం ఏంటంటే, యేసును వెంబడించిన తరువాత ఆయన విడిచిపెట్టాలనిపించలేదండి. స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఈ ఆంద్రేయ గారికి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనను చూసి ఆయన విడిచిపెట్టాలనిపించలేదంట, ఆయన దగ్గర ఉండిపోవాలనిపించిందంట. ఆయనతో బస చేసెను అనుంది. ఎంత మంచి మాట. బస అంటే ఆయనతో నిద్రపోయి, ఆయనతో ఉండి, ఆయనతో కూర్చుని ఆయన ఏం చేస్తారు, అద్భుతమైన విషయాలు నేర్చుకోవడానికి సహవాసము కలిగి ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి నా స్నేహితులారా, మనం దేవునిలో దేవుని హృదయాన్ని తెలియాలంటే ఆయనతో మనం బస చెయ్యాలి, ఆయనతో సహవాసము చెయ్యాలి, ఆయనతో సమయము గడపాలి. ఆయనతో మనం దగ్గరగా ఉన్నప్పుడు కదండి మనకు తెలిసేది. నా గురించి మీకు ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు నా గురించి మీకు? నా గురించి నా భార్యని అడగని చెప్పుద్ది. ఎందుకు? ఆమె నాతో ఉంటుంది, ఆమె నన్ను చూస్తుంది, నాతో సమయాన్ని గడుపుతుంది. నా విషయాలన్నీ నా భార్యకు తెలుసు, నా భార్య విషయాలన్నీ నాకు తెలుసు. ఎందుకంటే మేము ఒకరితో ఒకరు ఉంటున్నాము, ఒకరి సహవాసము ఒకరు చేస్తున్నాము. కాబట్టి ఆమె గురించి నాకు, నా గురించి ఆమెకు తెలుసు. దేవునితో సహవాసము చేస్తే, దేవునితో మనం దగ్గర సంబంధము కలిగి జీవిస్తే దేవుడేంటో మనకు అర్థమవుతుందండి. ఈ లోక సామెత ఒకటి ఉంటది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వెళ్ళి అయిపోతారంట. ఎందుకురా వాడితో తిరిగాము, ఆడితో తిరిగాము నాశనం అయిపోయాడు, ఆమెతో తిరిగాము పతనమైపోయావు. ఎంతమంది అందరూ మనం వినలేదు, ఎన్నెన్ని వార్తలు వినలేదు. ఓ సర్వసాధారణమైన మనిషితోనే 6 నెలలు సహవాసం చేస్తే అతని ఆలోచనలు, అతని గుణ లక్షణాలు, అతని బుద్ధులు, అతని యొక్క శాస్త్రలు అన్నీ తనకి అభ్యసినప్పుడు, అన్నీ తనకి అంటుకున్నప్పుడు దేవునితో ఎన్నో సంవత్సరాల ప్రయాణం కదండి మనది. ఎందుకంటారు మనం ఇంకా దేవుని గుణ లక్షణాలు మనం అవలంబించలేకపోయాము.
దేవుని యొక్క ఆలోచనలు మనకు రావట్లేదండి. దేవుని అలవాట్లు ఇంకా మనకు రాలేదండి. దేవునితో ఉన్నటువంటి ఆ మంచి సమయము మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? ఏంటి ప్రాబ్లం? ఎక్కడ ఉంది లోపం? మనము ఒకవేళ ఎలాంటి బ్యాచ్ అంటే కొంతమందితోటి స్నేహితులతోటి ఎలా ఉంటామంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. బాగున్నారా సిస్టర్ గారు, బాగున్నారా బ్రదర్ గారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, సరేనండి ఉంటాను, బాయ్ బాయ్. చాలా మంది దేవునితో ఇలాంటి సంబంధమే కలిగి ఉంటారు. ఉదయాన్నే లెగుస్తారండి, ప్రభు గుడ్ మార్నింగ్ అని చెప్తారు. సరే, మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పని వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఈ బాధ, సరే. లేదండి మళ్ళా రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఒక రకమైన బ్యాచ్. దేవునితో సమయం గడిపే బ్యాచ్. ఇంకో రకమైన బ్యాచ్ ఉంటారు, ఎప్పుడో బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు, ఎప్పుడైనా కష్టం వచ్చిన మాత్రమే దేవుడు. ప్రభువా ఎలా ఉన్నావు, నాకు ఈ సహాయం ఉంది, కొంచెం హెల్ప్ చేయవా. మనకు అవసరమైనప్పుడు మనకు సహాయం చేసే వ్యక్తులు లిస్ట్ అలా కనబడిపోతుంది కదా మన కళ్ళ ముందు. ఎవరుంటారు? వాళ్ళని అడుగుదామా, లేదు. వీళ్ళని అడుగుదామా, లేదు. వాళ్ళని అడుగుదామా. ఈ లిస్ట్ వచ్చేస్తా చూసారా, ఆ లిస్ట్ అన్నమాట దేవుడు కూడా. నా దేవుడు నన్ను సంరక్షించాడు, నా పాపం నుండి విడిపించాడు, నా మోసాల నుండి విడిపించాడు, నా దేవుని నేను కలుసుకోవాలి, నా దేవునితో సహవాసం చేయాలి, నా దేవుని ప్రేమను నేను రుచి చూసి ఎరగాలి అని చెప్పి ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి గడియ ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని స్మరిస్తూ, ప్రభుతో మాట్లాడుతూ జీవించే జీవితాలు ఎన్నున్నాయి? ఎంతమంది ఉన్నాం మనం దేవునితో సమయం గడిపేవారు? ఈ ఆంధ్రేయ గారంట యేసుని వెంబడించడం ప్రారంభించారంట. ప్రభువా నేను మీతో ఉంటాను అని ఆయన దగ్గర ఉండిపోయారట. యేసుని వెంబడించి ఆయనతో సహవాసం చూసి ఆయన నుండి విడిచి వెళ్ళాలనిపించట్లేదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మనం రుచి చూచినప్పుడు కదండి, రుచి చూచినప్పుడు కదండి మనకు తెలిసేది. అప్పుడు నాకు అనిపించింది, దేవునితో మనం ఎప్పుడైనా ఎలా చెప్పామా, ప్రభు ఈ రోజంతా నేను నీతో ఉంటాను, నీతో ఎక్కువ సమయం మాట్లాడి చాలా రోజులు అయిపోయింది, ఎక్కువ సమయం నీతో సంభాషించి చాలా రోజులు అయిపోయింది, నాకు బాధ వచ్చినప్పుడే సంభాషిస్తున్నాను, నాకు వ్యాధి వచ్చినప్పుడే సంభాషిస్తున్నాను. ఎప్పుడైనా ప్రభుతో చెప్పామా? ఎప్పుడైనా చెప్పేమా? ఆలోచించాలి. నీ సహవాసం కోసం ఆయన పరితపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వంటే ఆయనకు పిచ్చి ఇష్టం కాబట్టి, పిచ్చి ప్రేమ. నీ స్వహస్తాలతో, ఆయన స్వహస్తాలతో నిన్ను చేసుకున్నాడండి. ఆయన హస్తాల్లో తన రూపాన్ని ఇచ్చి నిన్ను చేసుకున్నాడండి. ఆయన రూపాన్ని నీలో చూసుకున్నాడండి. ఆయన నీతో సమయం గడపాలనుకుంటున్నాడండి. ఆయన వెనకాల వెంబడిస్తున్న ఇద్దరు ఎవరో తెలియదా? యేసు ప్రభువారికి అన్నీ తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నారు? ఎవరు మీరు, ఎవరిని ఎదుగుతున్నారు అని యేసు ప్రభు అడగడానికి విషయం ఏంటో తెలుసా? వారి హృదయము తెలుసుకోవాలని. యేసుని వెంబడిస్తున్న నీవు యేసుని వెంబడించాలి అని మనము ఆశిస్తున్నాము. కానీ ఆయనను వెంబడిస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉన్నామా? ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారంట ఆయనతో సహవాసం చేసి ఆయన విడిచి రావాలనిపించట్లేదంట. ఆయనతో బస చేశారట. తర్వాత వచ్చేశారు. ఆయనలో ఉన్న మరొక లక్షణం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి 19వ వచనం. ఆయన నా వెంబడి రండి. 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేటు చూచెను. వారు జాలరులు. ఆయన
నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిన. స్తోత్రం కలుగును గాక. ఏం చేశారండి? మూడో విషయం నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని పిలుపు విన్నప్పుడు ఆ పిలుపుకు వెంటనే లోబడ్డారు. ఏంటండి? దేవుని పిలుపు వినబడినప్పుడు ఆ పిలుపుకు వెంటనే లోబడిన వారు ఈ ఆంధ్రేయ. ఆయన పిలుపుకు లోబడ్డాడండి. దేవుడు ఎన్నోసార్లు ఆయన ప్రియమైన స్వరముతోటి, ప్రియమైన పిలుపుతోటి పిలుస్తూ ఉన్నారు. ఆ పాపమును విడిచిపెట్టి రండి అని పిలుస్తున్నాను. లోకములో ఉన్నటువంటి ఆ వల అనేది విడిచిపెట్టి రండి అని పిలుస్తున్నాడు. మనం విడిచిపెట్టలేకపోతున్నాం. ఈ పేతురు గారు, ఆంద్రేయ గారు తమ చేస్తున్నటువంటి ఆ వలలు విడిచిపెట్టు ఆయనను వెంబడించారంటే, ఆయనను వెంబడించారంట. ఆయనను వెంబడించే మనస్సు మనకు కావాలి అంటే మొదటిగా ఆయన స్వరము మనకు వినబడాలి, ఆయన పిలుపు మనకు వినబడాలి. ఆయన పిలుపు వినబడుతుంది చాలా పర్యాయాలు, చాలా విషయాలు ఆయన పిలుపు వినబడుతుంది మనకు. ఆ పిలుపుకు లోపడగలుగుతున్నామా? ఆయన విడిచిపెట్టమంటున్నాడు, చాలా పర్యాయాలను విడిచిపెట్టగలుగుతున్నామా? ఆయన విడిచిపెట్టమన్నవేవో నీ హృదయానికి తెలుసు, ఆయన విడిచిపెట్టమన్న ఏయో మనకు తెలుసు. విడిచిపెట్టే పరిస్థితి మనలో ఉందా? విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టలేకపోతున్నాం. ఈ ఆంధ్రయ్య గారు ఆయన పిలుపు రాగానే విడిచిపెట్టేశారండి. విడిచిపెట్టి వలలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వలలు విడిచిపెట్టేశారు. మిమ్మల్ని నేను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, ఇక ఆ చేపలు పట్టే జాలరిని వలను విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేశారు. దేవుని దగ్గరకు వచ్చేసారు. ఆయన వెంబడిస్తున్నారు. మనుషులను పట్టే జాలరులుగా మారుస్తున్నారు. మనుషులను పట్టే జాలరు. ఎంత గొప్ప విశేషం, ఎంత గొప్ప విశేషం. ఆయన మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను రండి అనగానే వారు విడిచిపెట్టాలనుకున్నవన్నీ విడిచిపెట్టేశారు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, దేవుడు విడిచిపెట్టమన్నవి మనలో చాలా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టినప్పుడే ఆయనను వెంబడించగలుగుతాం. ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోతాం. ఆయనను వెంబడించాలి అంటే మనలో ఉన్నటువంటి విడిచిపెట్టమన్నవి కూడా పట్టుకుని తిరిగితే ఆయనను వెంబడించలేము. జాగ్రత్తగా ఈ మాటను హృదయంలో భద్రపరచండి. ఎప్పటికైనా ఈ మాట మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టకుండా మనము ఆయన పిలిచాడు కదా అని తిరుగుతూ ఉంటే మనము ఏదో ఒక రోజు చతికల పడిపోతాము. ఎందుకంటే మనము విడిచిపెట్టలేనివి మనల్ని ముంచేస్తాయి, మనల్ని చతికల పడేలా చేస్తాయి. ఆయన వెంబడించడానికి అడ్డుగా, ఆటంకంగా మనలో ఇవన్నీ ఉండిపోతాయి. జాగ్రత్త నా స్నేహితులారా. ఆయన విడిచిపెట్టమన్నవన్నీ విడిచిపెట్టినప్పుడు చాలా ఆనందంగా ఆయనను వెంబడిస్తాను. ఆయన ఏమంటారో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్నావు కదూ, నీవు నా దగ్గరకు రా, నీ భారం నా మీద మోపు, నేను ఆ భారాన్ని తీసివేసి నిన్ను నేను తేలిక చేస్తానంటాడు ఆయన. మనము విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా, లేదు ప్రభువా నా భారాన్ని నేనే మోసుకుంటానని అలా వెళ్తూ ఉంటే ఎలా? లేదు నా భారం నాతోనే ఉండాలి, నా కష్టాలు నాతోనే ఉండాలి, నా ఇబ్బందులు నాతోనే ఉండాలంటే ఎలా? లేదు నా స్నేహితులారా. దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి నీవు మోయలేని భారాన్ని ఆయన మీద వేసినప్పుడు మనము తేలిక చేయబడతాము, మనము ఆనందంగా ఉండగలుగుతాము. 3 విషయాలు. యోహాను గారికి మొదట శిష్యుడు ఈయన. 2, యేసు ప్రభువుని వెంబడించి ఆయనతోనే ఉన్నాడు. 3, ఆయన పిలుపు రాగానే ఆయనను వెంబడించారు. 3 విషయాలు ఈ ఆంధ్రేయ గారి గురించి చెప్పాను. 4వ విషయాన్ని చూపిస్తున్నాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం
చూడండి 42వ వచనాన్ని చూద్దాం. 42, 41 కూడా చదువుదాం. 41, 42. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. మెస్సియా అనే మాటకు అభిషక్తుడని అర్థం. ఈ ఆంధ్రయ్య గారు చేసిన పనేంటి? విచిత్రమైన విషయం చెప్పంటారా? యేసుని వెంబడించిన తరువాత జాగ్రత్తగా యేసుని వెంబడించడం ప్రారంభించారు, యేసుతో ఉండడం ప్రారంభించారు, యేసుతో ఉండి ఆయన కుదురుగా ఉండలేకపోయారు. నా మాట మీకు అర్థమవుతుందా? యేసుని వెంబడించారు. యోహాను గారి దగ్గర నుంచి వచ్చి యేసుతో సహవాసము చేసి ఆయనతో బస చేయడానికి కూర్చున్నారు. ఆయనతో ఉన్న ఆ క్షణాలు, ఆ గంటలు ఆయన్ని కుదురు లేకుండా చేసేసింది. ఏం చేశారు అంటే పరుగు పరుగున తన అన్న దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికి? పేతురు గారి దగ్గరికి. అన్నా అన్నా ఏం జరిగింది ఆంధ్రయ్య? అన్నా నీకో గొప్ప విషయం చెప్పాలి, అన్నా నీకో మంచి విషయం చెప్పాలి, అన్నా నీకో గొప్ప మాట చెప్పాలన్నని మాట్లాడుతున్నారు. ఏంటి ఆంధ్రయ్య ఏం జరిగింది? ఏం జరిగిందంటే మేము మెస్సియాను కనుగొన్నాము అని చెప్పి ఆ పేతురు గారితో మాట్లాడి ఊరుకోలేదు ఆయన. ఏం చేశారు చూడండి 42వ వచనం. యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చాడట. స్తోత్రం కలుగును గాక. గొప్ప సువార్తికుడైపోయాడండి ఓ శిష్యుడు. అప్పుడు యోహాను గారి దగ్గర ఉన్నంత వరకు ఈయన సువార్త చేసినట్టు గాని పరిచర్య చేసినట్టు గాని ఏమీ లేదు. కానీ సువార్త చేసేశాడు. యేసు దగ్గరకు రాగానే, యేసుతో సహవాసము చేయగానే యేసు యొక్క గొప్పతనము తెలుసుకున్నాడు. ఆ ప్రభు లేకపోతే మన జీవితాల్లో వృధా అనుకున్నాడు. తన అన్న దగ్గరకు వెళ్ళాడు, తన అన్నను తీసుకుని వచ్చేశాడు, యేసుని పరిచయం చేశాడు. యేసు వార్తను చాటిన గొప్ప సేవకుడు, గొప్ప పరిచారకుడు, గొప్ప శిష్యుడు ఈ ఆంద్రేయ. గొప్ప విశేషం ఏంటంటే ఎవరి దగ్గరకు వెళ్ళి సువార్త చేసి తీసుకుని వచ్చాడో ఆ పేతురు గారు ఈ ఆంద్రేయ గారి కన్నా గొప్ప సేవకుడైపోయాడు. స్తోత్రం కలుగును. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నీవు దేవుని వెంబడిస్తున్నావు, ఆయనతో సహవాసము చేస్తున్నావంటే నీవు, నేను, మనము సువార్త భారము కలిగి ఉండాలి. అందుకే కొరింథీ పత్రికలో ఉంటది, అయ్యో నేను సువార్త చెప్పకపోయిన నాకు శ్రమ. మనకు శ్రమ రాకుండా ఉండాలి అంటే ఆ దేవుని సువార్తను ప్రకటించాలి. ఆ దేవునితో సహవాసము చేసినప్పుడు ఆయన గుణ లక్షణాలు నీకు వచ్చినప్పుడు, ఆయన యొక్క బుద్ధి లక్షణాలు నీకు వచ్చినప్పుడు ఆ దేవుని పరిచయం చేయకుండా మనం ఉండలేము. ఈ మాటలు వింటున్న ఈ స్థలమందున్న నా సోదరి, నా స్నేహితులారా, ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే నీవు ఆయనను వెంబడిస్తున్నావు అంటే ఆయన వార్తను ప్రకటించాలి, అనేక మందిని తీసుకుని రావాలి. అడుగుతున్నాను, మనము సువార్త చెప్పేవారిమైనా? సువార్త భారము మనతో ఉందా? మనము ఎలా ఉన్నామంటే చిన్న ఉదాహరణ చెప్తాను. వెళ్తున్నప్పుడు ఏదో ఆలోచిస్తూ అలా వెళ్ళిపోతున్నాం. ఎదురుగా ఒక వాహనం చాలా వేగంగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఇంకా టీకుంటది, చచ్చిపోతాడు అన్న సమయానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇలా త్రుటిలో క్షణాల్లో తప్పించారు. చాలా వందనాలండి, ఒకవేళ నువ్వు నన్ను లాగకపోయి ఉంటే ఈరోజు నేను చనిపోయేవాడిని, నన్ను బ్రతికించారు, మీకు వందనాలు. అదే వ్యక్తి, రక్షించిన వ్యక్తి తరువాత రోజు ఎదురు పడినప్పుడు ముఖం చాటేస్తా, ముఖం ఇటు తిప్పేసుకుంటా, అయ్యో నా ప్రాణానికి తెగించి రక్షించని ఇతన్ని
అతను నా ముందున్నాడు అని ఆయన కృతజ్ఞతాభావంతో ఆయన వందనాలు చెప్తాడు, బాగున్నారా బ్రదర్ అంటారు, పలకరిస్తారేమో అని ఆయన వస్తూ ఉంటే ముఖం చాటేస్తారు. క్రైస్తవులమైన అందరం కూడా ఇలాగే ఉన్నాం, కృతజ్ఞతాహీనులుగా. దేవుడు నిన్ను ఆ నరకం నుండి తప్పించాడు, మనము ఆ నరకం నుండి తప్పించిన ప్రభువుని చూడట్లేదు. సరే, ఈ వ్యక్తి ఇప్పుడు ముఖం చాటేశాడు, అలా ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఈ వ్యక్తి ఏంటి అబ్బాయి అని ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ తప్పించబడిన వ్యక్తి మరలా అలా చూసేసరికి ఎదురుగా ఒక వేగంగా ఇంకొక వాహనం వస్తుంది. ఆ వాహనము ఒక పిల్లవాడినో ఎవరినో తీసేయడానికి చాలా వేగమైనటువంటి పరిస్థితి, అక్కడ ప్రమాదం. ఈ వ్యక్తి త్వరగా వెళ్ళి ఆ వ్యక్తిని తప్పించడానికి కూడా సమయం సరిపోతుంది. ఏం జరుగుతుందంటో అని చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోయాడు అనుకోండి. ఈ గమనిస్తున్న వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తిని తప్పించి ఇతని దగ్గరికి వచ్చి కృతజ్ఞతాహీనుడా అని అంటాడేమో. నేను నిన్ను రక్షించాను, నీ ముందు ఒక ప్రాణం పోయే పరిస్థితి ఉంది, కానీ ఆ వ్యక్తిని కూడా నీవు రక్షించలేని చేతకాని వాడవైపోయావు, నువ్వు కృతజ్ఞతాహీనుడవు, ఇలాంటి వాళ్ళని రక్షించానని ఆ రక్షించిన వ్యక్తి బాధపడడు. ఈ స్థలమందుండి ఈ మాటలు వింటున్న వారులారా, ఏ స్థలమందుండైనా ఈ మాటలు వింటున్నా నీవు, దేవుడు నిన్ను రక్షించాడు నరక కోపము నుండి, దేవుడు నిన్ను రక్షించాడు పాపపు ఊపిలో నుండి, దేవుడు నిన్ను రక్షించాడు ఈ నిస్సాయకరమైనటువంటి ఈ లోకము నుండి, పాప బీజము ఎక్కువైపోయినటువంటి ఊపి నుండి ఆయన స్వహస్తాలతో నిన్ను రక్షించాడు. నీలా నశించిపోయే వారు నీ కళ్ళ ముందున్నారు, అటువంటి వారిని రక్షించడానికి నీవు ముందుకు వెళ్ళక ఏం జరుగుతుందని చేతులు కట్టుకుని చూస్తున్నావు. దేవుడు నిన్ను కృతజ్ఞతాహీనుడు అంటాడేమో. నిన్ను రక్షించిన దేవుడు నిన్ను చూసినప్పుడు నిన్ను రక్షించాను, కానీ నీవు ఒకరినైనా రక్షించలేదని నిన్ను నన్ను చూసి అంటాడేమో దేవుడు. ఆలోచించండి. ఈ యేసుతో సహవాసము చేసిన ఈ ఆంద్రయ్య, యేసుతో కలిసి ఉండి పడుకుని ఆయన గుణలక్షణాలను అవలంబించిన ఈ ఆంద్రయ్య, యేసుతో వచ్చిన మరుక్షణము అతని అన్న దగ్గరకు వెళ్ళి యేసు వార్తను చాటి అతని యేసు దగ్గరకు నడిపించాడు. నడిపించిన వాడు భూమిని తలకిందులు చేసే సేవకుడైపోయాడు. భూమిని తలకిందులు చేసేంత పరిచర్య చేశాడు. ఆ పరిచర్య ఫలము కేవలం ఈ ఆంద్రేయ గారికి మాత్రమే. దేవుని ముందు పేతురు నీవెంత గొప్పవాడివయ్యా అని అనడానికి ముందుగా పేతురుని పక్కన పెట్టి, ఆంద్రేయ నీవు లేకపోయి ఉంటే నాకు ఎంత గొప్ప సేవకుడు దొరికేవాడు కాదు అని ఆంద్రేయ గారిని మెచ్చుకోకుండా ఉండడు. ఈ మాటలు వింటున్న నా సోదరి, నా సంగమా, మనము ఒకరినైనా రక్షించినప్పుడు ఈ లోకములో మనకు ఆ వ్యక్తి ద్వారా మనకి ఏ లాభము కలగకపోయినా దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు, ఆయన న్యాయపీఠం మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు నిన్ను చూసి అంటారు, నీ గురించి నీ మూలముగానే ఇన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, నీవు నా ప్రియమైన వాడు, నీకు గొప్ప గృహాన్ని కట్టి గొప్ప విందు చేయించాను, రా వచ్చి ఆ విందులో పాలు పంచుకో అని నిన్ను నన్ను ఆహ్వానిస్తాడు దేవుడు. ఇది చాలదండి మనకు. ఎందుకు సువార్త చేయలేకపోతున్నాం? నేను నా భర్త నా బిడ్డలు, నేను నా భార్య నా బిడ్డలు చాలు, ఎవరు ఎలా పోతే నాకి పోతండి, నశించిపోతారండి. ప్రభుని ఎరుగకుండగా మరణిస్తే, ఆ రక్షణ భాగ్యము లేకుండా మరణిస్తే నరకానికి చేరువలో ఉన్నారండి. ఆ తోపులను కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా మనల్ని లాగాలని కదా ప్రభు మనల్ని రక్షించింది. కొందరినైనా రక్షించడానికి కదా మనల్ని ఇంకా భూమి మీద పెట్టింది. ఏమండి, ఒకవేళ మనకు ఇక ఈ భూమి మీద పని లేకపోతే ఆ కరోనా టైంలోనే దేవుడు తీసేసుకుంది కదా, మనము ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళమే కదా. దేవుడు ఇంకా నిన్ను భూమి మీద ఉంచాడు అంటే ఆయనకు చేయవలసిన పని ఏదో ఉంది కదా. ఆయన పని ఎందుకో చేయలేకపోతున్నామండి మనం. ఆయన పనిని ఎందుకో చేయలేకపోతున్నామండి మనం.
అడుగుతున్నాను నా ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, ఆయన పనిలో ఉన్నామా? మనం నశించిపోతున్న వారిని రక్షించగలుగుతున్నామా? మన స్నేహితులు, తోబుట్టువులు, బంధువులు, మన వీధి వారు, మనం పనిచేసే చోట యేసు ప్రభువును నమ్ముకున్నామని చెప్పడానికి సిగ్గు కొంతమందికి. ఎందుకమ్మా సిగ్గు? ఆయన నిన్ను రక్షించాడు. రక్షించిన రక్షకునికి కృతజ్ఞతగా చెప్పు. నా పాపాలు క్షమించి నన్ను రక్షించిన నా దేవుడు ఉన్నాడండి, ఆ దేవునికి పరిచయం చేస్తున్నానని ఆ దేవుని పరిచయం చేయండి. వారు రక్షింపబడతారు, వారు ప్రభు దగ్గరకు వస్తారు. గొప్ప రక్షణ ఆనందం కలుగుతుంది. సువార్త వీరుడైపోయాడు ఈయన. సువార్త చేశారు ఈ ఆంధ్రయ్య గారు. ఈ సువార్త చేసిన ఆయన అంత మాత్రమేనా? ఈయనలో మరో లక్షణం కనిపించింది నాకు. రెండు చూపిస్తాను, చివరిగా ఆ లక్షణాలు చూపించి మనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. సరే, ఇటు ఈయనలో కనిపించిన మరొక లక్షణం ఏంటంటే ఆయన పరిచర్య చేయుటకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఏంటండి? ఈ ఆంధ్రయ్య గారు పరిచర్య చేయడానికి, ఎందుకంటే యేసు ప్రభువారు ఓ రోజు కొండ మీద కూర్చున్నారు. చాలా వేల మంది ప్రజలు వస్తారు. వాళ్ళందరినీ లెక్క పెట్టగా ఇంచుమించు పురుషులే 5,000 మంది ఉన్నారంట. అంటే స్త్రీలు, పిల్లలు కలిపి ఇంకెంతమంది ఉంటారు? వారందరూ కూర్చున్నారు. వారందరికీ భోజనం పెట్టాలంటే ఎలాగా అని ఆలోచిస్తున్నారు. ఆలోచించే శిష్యుడు ఎవరు అంటే ఈ ఆంధ్రయ్య. అక్కడ నా అవసరత ఏంటి అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ నేను ఏం చేయగలను, ఇక్కడ నేను ఏ పరిచర్య చేయగలను అని ఆలోచిస్తున్నాడు. పరిచర్య చేసే విషయంలో ముందున్నవాడు ఈ ఆంధ్రయ్య. అడుగుతున్నాను సంగమా, నా స్నేహితులారా, పరిచర్య చేసే లక్షణం మనలో ఉందా? ఎవరికైనా పరిచర్య చేసే లక్షణం మనలో ఉందా? ఎవరు పేదవారు ఉన్నారు, వారికి సహాయం నీ అవసరత ఉంది, ఖచ్చితంగా వెళ్ళి సహాయం చేయండి. ఒక పూట కూడా భోజనం వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఓ పూట భోజనం పెట్టండి. వారికి వస్త్రాలు లేకుండా ఉన్నారు, వస్త్రాలు ఉన్నాయా లేవో ఆలోచించి వారికి వస్త్రాలు. దేవుడు ఏమంటాడంటే, నిన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తే నీకేంటి లాభం? నీకేంటి ప్రయోజనం? నిన్ను ద్వేషించే వారిని సహితం కూడా నీవు ప్రేమిస్తే కదా అది దేవుని ప్రేమను తెలిసేది. మనకు తెలిసిన వారు, తెలియని వారు చాలా మంది ఉన్నారండి. వారికి సహాయం చేయలేకపోతున్నాము. సహాయం చేయాలి, సహాయం చేయాలి. గొప్పకు చెప్పట్లేదు. మొన్నటిదే నాన్న ఓ స్నేహితులు ఫోన్ చేశారు. దేవుడు నాకు ఇచ్చిన అంతట్లో కొంచెం ఎవరికైనా ఇవ్వడం నాకు అలవాటు. వారికి కొంచెం అమౌంట్ పంపిస్తే ఆయన ఫోన్ చేశారు, ఇమీడియట్లీ ఫోన్ చేశారు, బ్రదర్ చాలా వందనాలు, మీ పరిస్థితి తెలుసు, అయినను ఎలా పంపించారు, కొద్దిసేపటి నుండి ప్రార్థిస్తున్నామేమో దేవుని సహాయం కోసం, మీ దగ్గర నుండి సహాయం వచ్చింది. ఒక్కసారిగా మనసంతా ఏదైపోయింది. సహాయం చేసే మనసు ఉండాలండి. అక్కడ అవసరత ఏదో దేవుడు నీ మనసుకు చెబుతాడు, నీ హృదయానికి చెబుతుంటాడు, వెళ్ళు వెళ్ళు అని ప్రేరేపణ చేస్తా ఉంటాడు. ఎవరికైనా సహాయం చేయి, సహాయం చేయి ప్రేరేపణ చేస్తా ఉంటాడు లోపల. మనం సహాయం చేయాలి. నీ దగ్గర లేకుండా పెట్టొద్దు, అప్పు చేసి పెట్టొద్దు. నీ దగ్గర ఉన్నంతలో సహాయం చేయండి. 10 రూపాయలు ఉందా, ఓ రూపాయి పెట్టండి. నీకు 2 పూటలకు భోజనం ఒక పూటలోనే ఉందా, ఓ పూట భోజనం పట్టుకెళ్ళి పెట్టండి. మీకు ఎక్కువైపోయినవి లేక మీకు టైట్ అయిపోయినవి, మీకు ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మీ కొన్ని వస్త్రాలు తీసుకుని వెళ్ళి వస్త్రాలు లేని వారికి
జాగ్రత్త నా స్నేహితులారా, మన అవసరతల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. ఈ ఆంధ్రేయ గారు అక్కడ అవసరతలు ఉన్న వారిని అవసరతలు తెలుసుకుని ఆలోచన కలిగి ఉన్నాడండి. ఆయన పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. అక్కడ ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏటితో ఉన్నారు, ఏటితో లేరు అని ఆలోచన ఈ ఆంధ్రేయలో ఉందండి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మనము ప్రభు సేవలో అక్కడ అవసరత ఏంటి అని మనం గుర్తించాలి. నేను ఏం చేయగలుగుతాను అని చెయ్యాలి. మీరు చేయగలిగిన సహాయం ఏదైతే అది చెయ్యండి, ఏదైతే అది చెయ్యండి. మీరు చేసే సహాయము ఈ మందిరాన్ని తుడిచి పరిచర్య చేయాలా, పరిచర్య చేయండి. క్లీనింగ్ విషయంలో ఉండాలా, క్లీన్ చేయండి. వాయిద్యములు వాయించాలా, వాయిద్యాలు వాయించండి. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధించాలా, కొంతమందినైనా ప్రభు దగ్గరకు నడిపించాలా, లేక సేవకునికి సహకారిగా ఉండాలా. దేవుడు మీకు ఏ తలాంతి ఇస్తే దాన్ని ప్రభు పరిచర్య కొరకు వాడాలి. ఆంధ్రేయ గారు పరిచర్యకు సిద్ధమైన వ్యక్తి. యోహాను గారి శిష్యుడు ఒకప్పుడు, కానీ మనుషులను వెంబడించలేదు, దేవుణ్ణి వెంబడించేలా చేశాడు ఆయన. దేవుణ్ణి వెంబడించినటువంటి ఆంద్రేయ గారు యేసుతో సహవాసం చేశారు, యేసుతో ఉన్నారు. తరువాత పిలుపు విన్నారు. పిలుపును విన్న వెంటనే ఆ పిలుపుకు లోబడి ఆయన వెంబడించారు. తన ఇచ్చినటువంటి రక్షణను, సువార్తను 10 మందికి పెంచి తన అన్నను దేవుని దగ్గరకు తీసుకుని వచ్చారు. చివరిగా సేవ చేయుటలో, పరిచర్య చేయుటలో, అక్కడ ఉన్న అవసరతలు తెలుసుకునే విషయంలో ఈ ఆంద్రేయ గారు ముందున్నారు. అంత గొప్ప సేవకుడు ఈ ఆంద్రేయ. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా సోదరులారా, గొప్ప సువార్త చేసిన శిష్యుడు ఆంద్రేయ. ఆ గొప్ప సువార్త ద్వారా గొప్ప గొప్ప సేవకులు ఉద్భవించారు ఈ ఆంద్రేయ కారణంగా. ఈ పేతురు గారిని చూసి ఎంతమంది సేవకులయ్యారో, ఆ సేవకులు చూసి మరికొంతమంది సేవకులై ఉంటారు, ఆ సేవకులు చూసి మరికొంతమంది సేవకులై ఉంటారు, ఆ సేవకులు చూసి మరికొంతమంది సేవకులై ఉంటారు. వారందరూ లైన్లో ఉన్నప్పుడు ఎవరో దీనంతటికి కారణం అంటే మొదట వచ్చిన ఆంద్రేయ. మొదట వచ్చిన ఆంద్రేయ. నీవు నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎంత పరిచర్య చేశాను, ఇంత చేశాను, ఇంత చేశాను, ఇంత చేశాను అనుకుంటున్నారేమో. మొదటిగా ప్రభు నిన్ను గుర్తిస్తాడు. ప్రభు నిన్ను గుర్తిస్తాడు. ప్రభు గుర్తింపు చాలు కదండి. మనుషుల మన్ననలు ఎంతండి, వారికి ఎక్కువ ఇచ్చారనుకోండి, అమ్మో ఎంత లేదు అంత లేదు అంటారు. ఏమేమి లేదనుకోండి, ఇంకంతే సంగతి. లేనిపోని అన్ని మాట్లాడతారు. ఇది మనిషి సైకాలజీ. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. దేవుడికి నీవేంటో తెలుసు, నీవు చేసిన పరిచర్య ఏంటో తెలుసు, నీవు పడిన కష్టమేంటో తెలుసు, నీవు అనుభవించిన ఇబ్బంది ఏంటో తెలుసు. ఆ ఇబ్బందులన్నిటి నుండి నీవు ఎలా ప్రభు కోసం నిలబడ్డావో కూడా ఆయనకు తెలుసు. ఆయన కదా మనకు ప్రతిఫలం ఇచ్చేది, ఆయన కదా మనకు ప్రతిఫలం ఇచ్చేది. ఆంద్రేయ గారి గురించి 5 విషయాలు మీతో పంచుకున్నాను. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోనండి. ఆయన ఎంత గొప్ప శిష్యునిగా, సువార్త చేసిన శిష్యుడిగా ఎలా మారిపోయాడో, పరిచర్య చేసిన శిష్యుడిగా ఎలా మారిపోయాడో, దేవుణ్ణి వెంబడించిన శిష్యుడిగా ఎంత గొప్పగా ఉన్నాడో. ఈ ఆంద్రేయలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మనలో కూడా ఇన్ని గొప్ప విషయాలు ఉండాలని ఆకాశంతో మోకరించండి, ప్రార్థన చేద్దాం.